ప్రేమ అనేది ఇద్దరికీ ఉండాలిరా. ఒక్కరికే ఉంటే ప్రయోజనం ఉండదు. అసలు నీకు ఇంకా ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. లేదు నాయనమ్మ, శ్యామ్కి నేనంటే ప్రేమ ఉంది. ఉన్నట్టు అమ్మాయి మాటల్లో కనిపించలేదుగా. ఉంటే నువ్వు అంతగా రియాక్ట్ అయిన తర్వాత అయినా రియలైజ్ అయ్యేదిగా. అలా జరగలేదు అంటే ఆ అమ్మాయికి నువ్వు అక్కర్లేదనే నిన్ను వదిలేసింది, వదిలించుకుంది. లేదు నాయనమ్మ, తన మనసులో నేనున్నాను. ఉన్నావని నువ్వు భ్రమపడుతున్నావురా. కాదని నేను నిరూపిస్తాను నాయనమ్మ. ఎలా? తనతో మాట్లాడతాను. మరొకసారి అవమానపడాలని ఉత్సాహపడుతున్నావా ఏమిటి? తనీసారి వింటుంది నాయనమ్మ. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి వచ్చింది అంటే తను వెంటనే నా వైపుకు వచ్చేసింది. సూర్య, నేనిప్పుడు నేనేమనాలో నాకు అర్థం కావట్లేదురా. ప్లీజ్ నాయనమ్మ, నాకు ఒక్క అవకాశం ఇవ్వు. ఒకవేళ నువ్వన్నట్టే జరిగితే ఇక నీ మాటే వింటాను. శామ్, నీ బిహేవియర్ వల్ల మనిద్దరం దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. నేనంటే నిజంగానే నీకిష్టం లేదని అందరూ నమ్మేస్తున్నారు. ఆ నమ్మకం కరెక్ట్ కాదని నువ్వు చెప్పాలి. నీ మనసులో ఉన్న మన ప్రేమను నువ్వు ఇప్పుడు బయట పెట్టాలి. లేదంటే ఇక మనం కలిసి ఉండేది కాలే. కలలో కూడా మనం కలవడం నాకు ఇష్టం లేదు. శామ్, ఏంటి ఏంటి? నేనేం చెప్పాలనుకున్నానో చెప్పిన తర్వాత కూడా నాకు ఈ టార్చర్ ఏంటి? నువ్వే నాకు వద్దని చెప్తుంటే వినవేంటి? మాటలతో చెప్తున్నాను, బిహేవియర్ లో చూపిస్తున్నాను, ఇంకా అర్థం కావడం లేదా? ఇంకేం చేస్తే నమ్ముతావో చెప్పు, ఇమీడియట్ గా చేస్తాను. శామ్, నాకు నాయనమ్మ పెళ్లి సంబంధం తీసుకొచ్చింది. అమ్మాయి కిందుంది. ఏం చేయమంటావు? చెబుతున్నా బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. మొన్న కన్న కల నిన్న విన్న కథ రేపు రాదు కదా జత. నిన్నే అడుగుతున్నాను శామ్, కళ్ళ ముందు ఉన్నప్పుడే మనసులో ఉన్నది చెప్పు. నీ చెయ్యి పట్టుకుందాం అనుకుంటున్నాను సార్. వదిలితే జ్ఞాపకాలే మిగులుతాయి. ట్రై టు అండర్స్టాండ్ శామ్. నువ్వు నన్ను అర్థం చేసుకో. ఎందుకు నాకు ఇరిటేషన్ తెప్పిస్తున్నావు? సంబంధం తెస్తే నీకు నచ్చితే చేసుకో, నాకెందుకు చెప్పడం? నువ్వెవరిని చేసుకుంటే నాకేంటి? శామ్, నువ్వు ఈ మాటలు మనస్ఫూర్తిగానే చెప్తున్నావా? మనసులో ఉన్నదే చెప్తున్నాను. చాలా శామ్, నువ్వు నన్ను ప్రేమించలేదా? లేదు 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 లేదు.
సూర్య లేదని చెప్పిందిగా, తెలుసుకున్నావు కదా, ఇక పద. నువ్వు అవకాశం అడిగావు, నేను ఇచ్చాను, అయిపోయింది. శ్యామ్ అన్నమాట మీదే నిలబడింది, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో. సూర్య, నేనేం చేసినా నీ మంచి కోరే చేస్తాను. జరిగింది మంచే, జరగబోయేది మంచే. పద, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఏంటి, ఏమై ఉంటుంది? వాళ్ళు రాలేదేంటి ఇంకా? ఇప్పటిదాకా వెయిట్ చేసి వాళ్ళు వస్తున్నప్పుడే అడుగుతున్నాం. కోటేశ్వరరావు గారు, సారీ అండి, మిమ్మల్ని బాగా వెయిట్ చేయించినట్టున్నాను. పర్లేదులేమ్మా, వెయిట్ చేయించినందుకు నేనేం ఫీల్ అవును, వెయిట్ తగ్గితేనే ఫీల్ అవుతాను. బాబు ఏమన్నారు? నా మాట నా మనవడు ఎప్పుడు కాదండండి. నా మాటకు మా పాప విలువిస్తుంది. ఏమా, నీకు ఓకే కదా? శుభం. సావిత్రమ్మ గారు, నేను సంపాదించిందంతా మా అమ్మాయికే. మీకేం కావాలన్నా అడగండి, మారు మాట్లాడకుండా ఇచ్చేస్తాను. కోటేశ్వరరావు గారు, మీ నుంచి నేనేం ఆశించట్లేదండి. మీరు అమ్మాయిని తీసుకుని కళ్యాణ మండపానికి రండి, అంతా మేమే చూసుకుంటాం. మీరు మీ మంచితనంతో అన్నా నా సంతోషం కోసం నేను చేయాల్సినవి చేయకుండా ఎలా ఉంటాను? ముందు మంచి రోజు చూసుకుని ముహూర్తాలు పెట్టుకుందాం. అలాగే. మైత్రి, నువ్వేంటి ఇక్కడ? చంద్ర, నువ్వు ఇక్కడున్నావేంటి? వాడు నా కొడుకమ్మా. ఏంటి, మీరిద్దరు ఫ్రెండ్సేనా? ఆ సంగతి తర్వాతమ్మా, ఇక్కడికి ఎందుకు వచ్చారు చెప్పండి. మీ అన్నయ్య చూసుకోవడానికి వచ్చారా? పెళ్లి కూడా కుదిరిపోయింది. ఏంటి, దీంతో అన్నయ్యకి పెళ్ళా? చంద్ర, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి తర్వాత మాట్లాడేది? చంద్ర, ఏమిట్రా నువ్వు మాట్లాడుతుంది? నానమ్మ, ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. అవును నానమ్మ, వీళ్ళు వైజాగ్లో ఉంటారు. నా ఫ్రెండ్తో ఫేస్బుక్లో పరిచయం అయింది, ప్రేమించుకున్నారు. వాడి కోసం ఇంట్లోంచి వచ్చేస్తే సిన్సియర్గా ఉంది కదా అని నేనే దగ్గరుండి ఇద్దరికి రిజిస్టర్ మ్యారేజ్ చేయించాను. ఆరు నెలలు కాపురం చేసి పబ్బుకి తీసుకెళ్లేదన్న కోపంతో వాడితో గొడవపడి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి కోసం వాడు ఎంత ట్రై చేసినా హెరాసింగ్ కేసు పెట్టి డివోర్స్ నోటీస్ పంపించేసింది. వాడేం చేయకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు నానమ్మ. వీళ్ళ డాడీ కూడా పోలీసులకు డబ్బులు ఇచ్చి వాళ్ళని టార్చర్ పెట్టేలా చేస్తున్నారు. ఈ అమ్మాయి మెంటాలిటీ మంచిది కాదు నానమ్మ. కోటేశ్వరరావు గారు, ఈ విషయం ముందే ఎందుకు నాకు చెప్పలేదు? మీరు మాత్రం అన్ని విషయాలు మాకు చెప్పారా? వీళ్లతో మాట్లాడినానమ్మా. ఇలాంటి సెకండ్ హ్యాండ్ దాంతో అన్నయ్యకి పెళ్ళి ఏంటి? ముందు బయట పంపించేయి. ఏయ్, మైండ్ యువర్ వర్డ్స్. పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే పళ్ళు రాళ్ళ కొడతా. ఏమనుకుంటున్నావో?
ఏంటి పళ్ళు రాలగొడతావా? ఎందుకు రాలగొడతావు? ఎలా రాలగొడతావు? నీ గురించి నా కొడుకు చెప్తే పళ్ళు రాలగొడతానంటావా? ఇచ్చేవాళ్ళు చూస్తే చచ్చేవాడైనా లేస్తాడన్నట్టు సంబంధం దొరికింది కదా అని నిజాలు దాచి వచ్చిందే కాక అవ్వా నిజం చెప్పి నా కొడుకు మీద ఎగురుతావా? వాడేం తప్పుగా మాట్లాడాడు? నువ్వు రెండో పెళ్లిదానివి కాదా? మీ వాడు మాత్రం మొదటి పెళ్లివాడా? మేము మీ దగ్గర నిజాలు దాచామా? మీరు దాయలేదా? అన్ని విషయాలు మాకు తెలుసు. ఇద్దరికి రెండో పెళ్ళే కదా అని నేను ఏం మాట్లాడలేదు. మేమేమి మీ గురించి ఎంక్వైరీ చేయకుండానే వచ్చాం అనుకోకండి. మీకు ఎవరేం చెప్పారో తెలియదు గాని నా కొడుకు ఇది రెండో పెళ్లి కాదు. ఇంకా ఎందుకండి బుకాయిస్తారు? అలా అనుకుంటే మా అమ్మాయికి ఇదే మొదటి పెళ్లి అంటావు. నమ్మేయండి. ఎందుకు నమ్ముతావు? మా చంద్ర చెప్తున్నాడు కదా. ఊరి జనమంతా మాకు చెప్పారు. సావిత్రమ్మ గారు మీరు చెప్పండి, మీ మనవడికి పెళ్లి కాలేదా? మీ మనవడి సెకండ్ హ్యాండ్ కదా? కాదు, వాడికి అసలు పెళ్లి అవ్వలేదు. తాళి కట్టకుండానే ఆ పెళ్లి ఆగిపోయింది. మీ అమ్మాయిలా వాడు 6 నెలలు కాపురము చేయలేదు. మీ అమ్మాయి లాంటి బుద్ధులు వాడికి లేవు. ఎక్స్క్యూజ్ మీ. బేబీ నువ్వు ఆగు. లేవని మీరు చెప్తే మేము నమ్మేస్తామా? అవునండి, కాకి పిల్ల కాకి ముద్దన్నట్టు ఎవరి పిల్ల వాళ్ళకి ముద్దు. మా అమ్మాయిని వాడు సరిగా చూసుకోలేదు, వదిలేసింది. అందులో తప్పే ఉంది. మీ వైపు తప్పులున్నాయి. అవి మీకు కనిపించకపోయినా ఊరందరికీ కనిపిస్తున్నాయి. మీ మనవడు సెకండ్ హ్యాండ్ కానప్పుడు నా కూతురు సెకండ్ హ్యాండ్ కాదు. కోటేశ్వరరావు, ఇంకొకసారి నా మనవడి గురించి నా కుటుంబం గురించి మాట్లాడితే నాలుక చీరేస్తాను, జాగ్రత్త. ఎందుకు చీరేస్తారండి? ఎందుకు చీరేస్తారు? నా కూతురు గురించి తప్పుగా మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా? మేము మాట్లాడేది ఉన్నదే, మీరు కల్పిస్తున్నారు. ఏం కల్పించాం? మీరే ఏదో కల్పించి మా ముందు ఉంచాలని చూశారు. మీరెంత చెప్పినా మీ మనవడు సెకండ్ హ్యాండే. మేమొచ్చినట్టు ఇంకెవరు రారు. రాక కాదు, నా మనవడికి పెళ్లి చెయ్యింది. ఎన్నో సంబంధాలు వాడి కోసం రెడీగా ఉన్నాయి. ఆ పెళ్లి టైం రాక ఇప్పటిదాకా ఆగాం. ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు వచ్చారు. వాడి జాతకం బాగుంది కాబట్టి మీ గురించి ముందే తెలిసింది. ఆ వచ్చే సంబంధం వాళ్ళు మీ గురించి ముందే తెలుసుకుంటారులేండి. మేమైతే ఇక్కడ దాకా వచ్చాం, వాళ్ళు ఫోన్లోనే కట్ చేస్తారు. ఈ జన్మకు మీ మనవడికి పెళ్ళే కాదు. నేను చేస్తాను, ఎప్పుడో కాదు. నెల తిరగకుండా మంచి సంబంధం చూసి నా మనవడికి పెళ్లి చేస్తాను. నువ్వన్న మాట తప్పని నిరూపిస్తాను. అది చూస్తానండి. చూడు, శుభలేఖ పంపిస్తాను, కుటుంబ సమేతంగా వచ్చి పెళ్లి చూడు. ఏంటి, శుభలేఖల వరకు వెళుతుందా? అసలు మీకు సంబంధం దొరుకుతుందా? ఏదో ఆవేశంలో అంటున్నారు గాని మేం వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. నువ్వు తెలుసుకుంటావు. తెలుసుకునే రోజు నెలలోపే తెలుస్తుంది. అప్పుడు సావిత్రమ్మ చేసిన వాగ్దానం ఎంత గట్టిదో అప్పుడు తెలుస్తుంది. మీరన్నదే నిజమైతే నేనొచ్చి మీ కాళ్ళ మీద పడతాను, లేకపోతే మీరు నా కోటేశ్వరరావు మర్యాదగా మాట్లాడు. నోరు జారద్దు. నేనేం మాట జారలేదు బాబు. మీరెవరూ నోరు జారకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. చూస్తాను ఎంతవరకు మీ నాన్నమ్మ గారు మాట మీద నిలబడతారో. 4 రోజులే కదా సావిత్రమ్మ గారు, మళ్ళీ చెప్తున్నాను, 4 రోజుల్లో మీ మనవడికి పెళ్లి చేస్తే నేను మీ కాళ్ళ మీద పడతాను. లేదంటే నా కూతుర్నిచ్చి మీ మనవడికి పెళ్లి చేస్తారా? చేస్తాను. వస్తానమ్మా, పెళ్లిలో కలుద్దాం. పద బేబీ.
సంబంధం అడ్డు ఎలా తొలగించుకోవాలనుకుంటే నేనేం చేయకుండానే చంద్ర వల్లే అడ్డు తొలగిపోయింది. ఈ నెల రోజుల్లో ఏ సంబంధం రాకుండా ముందే చెడగొట్టి నేనే గతయ్యేలా చేస్తా. సూర్య చేత తాళి కట్టించుకుంటాను. అమ్మ సామాన్య, అమ్మ సామాన్య, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వెక్కడ నాకు కోడలు కాకుండా పోతావో అని చాలా కంగారు పడ్డాను. దేవుడి దయవల్ల ఆ సంబంధం చెడిపోయింది. జయంతి అంటే నన్ను మీ కోడలుగా చేసుకోవాలని మీరు అనుకుంటున్నారా? అవునమ్మా. ఇంతవరకు వచ్చాక నీ దగ్గర దాయడం ఎందుకు? ఎవరో తెలియని దానికన్నా తెలిసిన దాన్నే నిన్నే నా కోడలుగా చేసుకుందాం అనుకుంటున్నాను. నీ అంత ప్రేమగా నన్ను నా కొడుకుని ఎవరు చూసుకుంటారు చెప్పమ్మా? చూసావుగా, వచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గర తప్పు పెట్టుకొని మమ్మల్ని ఎన్నెన్ని మాటలన్నారు. అదే నువ్వైతే అలాగేంటావా? ఎందుకంటే జయంతి అంటే కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకుంటాను. మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను. నాకు ఆ విషయం తెలుసమ్మా. అత్తయ్య గారికి వాడికే తెలియడం లేదు. ఇంట్లో బంగారాన్ని పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నారు. అదే నాకు భయంగా ఉంది జయంతి అంటే. గ్రాండ్ మా నెల రోజుల్లో సూర్యకు మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తానని ఛాలెంజ్ చేశారు. వేరే ఏదైనా సంబంధం దొరికితే నా పరిస్థితి ఏంటి? నువ్వు భయపడకు సామాన్య, నేనున్నాను కదా. ఈలోపు నీ విలువేంటో, నువ్వు వజ్రపాటి కోడలువైతే ఎంత బావుంటుందో అత్తయ్య గారికి వాడికి తెలిసేలా నేను చేస్తాను. పొరుగింటి పుల్లకూర కన్నా ఇంట్లో ఉన్న నువ్వే గొప్పని అర్థమయ్యేలా చెప్తాను. ఏం చెప్తావు చెల్లి? ఏంటలా చూస్తున్నారు? నేనేం మీకు శత్రువును కాను. మేవేమీ అలా అనుకోవడం లేదక్కా. అనుకోలే చెల్లి, నాకు తెలీదా? సామాన్యని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేసుకోవాలి అనుకోవడంలో తప్పేం లేదు, కానీ ఈ లోపుగా ఒక లాయర్ని కూడా మాట్లాడి పెట్టుకుంటే బాగుంటుంది. లాయరా? లాయర్ దేనికి రాజీ అంటే? ఎందుకంటావేంటి సామాన్య? సూర్య ఇంకా శామ్కి విడాకులు ఇవ్వలేదు కదా. ఆ అమ్మాయి రేపొద్దునే ఉన్న కేసు పెడితే మాట్లాడడానికి ఉండాలి కదా. కేసెందుకు పెడుతుందక్క? అయినా ఎవరినైనా చేసుకోమని అదే చెప్పింది కదా. ఈ రోజు చెప్పింది, ఎప్పుడు ఒకేలా చెప్తుందని అనుకోకూడదుగా చెల్లి. అది చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి? దాని మెళ్ళో నా కొడుకు తాళి కట్టలేదు కదా. తాళి కట్టలేదని మనం అనుకుంటే సరిపోతుందా? వచ్చిన వాళ్ళకి కూడా చెప్పాము, వాళ్ళు విన్నారా? రెండో పెళ్ళనేగా అన్నారు. చెప్పలేం చెల్లి, ఇప్పుడంతా ఆడవాళ్ళు పెట్టిన కేసులే పోలీసులు నమ్ముతున్నారు. మహిళా మండలి వేరే ఉంది, టీవీ వాళ్ళు ఉన్నారు. అక్కడ దాకా అమ్మాయి వెళ్తే ఎవరూ ఊరుకోరు. ఏంటక్క ఇవన్నీ చెప్పి భయపెడుతున్నావా? నేనెందుకు భయపెడతాను చెల్లి, జాగ్రత్త పడమని ముందుగా చెప్తున్నా. నీ శ్రేయోభిలాష్గా ముందుగా హెచ్చరిస్తున్నాను. సరే చెప్పావుగా, మేం చూసుకుంటాంలే. ఏం చూసుకుంటావో ఏమో మరి. ఏం సామాన్య, మనకిన్ని గొడవలు అవసరమా చెప్పు? సూర్యుని దక్కించుకోవడం కోసం నేనెన్ని బాధలైనా భరిస్తాను రాజేంటి.